మండల బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మా మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారి ఆదేశానుసారంగా మన గతంలో మంజూరైనటువంటి గుగ్గిల బ్రిడ్జి మరియు బెజ్జంకి ఎక్స్ రోడ్ నుండి బేగంపేటకు డబుల్ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వమే 8 కోట్ల నిధులతో మంజూరు చేయడం జరిగింది. బెజ్జంకి నుంచి బేగంపేటకు సింగిల్ రోడ్ ఉన్నదాన్ని డబుల్ రోడ్ చేసినటువంటి ఘనత కూడా మన రసమయ్య బాలకిషన్ అన్న గారిది. అటువంటి డబుల్ రోడ్ నిర్మాణం కూడా మధ్య వరకు బీటీ రోడ్ వేసి మిగతాది కంకర వేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ తో ఆ పని అక్కడనే ఆగిపోయినది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిర్లక్ష్యంగా వివరిస్తూ ఆ కంకర కుప్పలొస్తే కంకర ఉన్నటువంటి వాటిలో ప్రమాదం జరుగుతూ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ మిగిలిన వర్క్ ఏం లేదు. దాన్ని తక్షణమే తార్ రోడ్డు నిర్మించేదాకా కూడా ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని మన బీఆర్ఎస్ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము. 99% పని పూర్తయింది. ఒక డాంబర్ రోడ్డు పర్సెంటేజ్ ఉన్నది కాబట్టి డాంబర్ పోసి తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పుడు వర్షాకాలం ఉన్నది, గుంతలు ఎక్కువైనాయి, పోవడానికి రాకపోకలకు ఇబ్బంది ఉంది. ఆ రాళ్ల మీద నడిచినప్పుడు ద్విచక్ర వాహనాలే గాని ఈ ఎరువులు తీసుకుపోయేటప్పుడు ట్రాలీ ఆటోలు గాని ఇటువంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి తక్షణమే చేయాలని ఈ నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ ద్వారా మేము 12వ తారీఖు నాడు బేగంపేట అంబేద్కర్ చౌరస్తా దాకా ఇక్కడ నుండి బెజ్జంకి నుండి వెళ్లి అక్కడ ప్రస్తుతం మరియు అక్కడ నిరసన తెలియజేస్తూ మరియు అట్లనే గన్నేరువరం టు కొత్తూరుకు మంజూరైనటువంటి రోడ్డు కూడా కుండాపూర్ వరకు పూర్తయి అది కూడా గత ప్రభుత్వంలో మంజూరైనది. దాన్ని కూడా కొండాపూర్ నుంచి జంగపల్లి వరకు కూడా కంకర వేసి ఉన్నది. అక్కడ ఇబ్బందులు అవుతుంది. కంకర వేసిన అక్కడ దాన్ని తక్షణమే తార్ రోడ్డుగా మార్చాలని ఇటువంటి రోడ్లు కూడా గతంలో ఈ మండలంలో అనేకమైనటువంటి రోడ్లు డాంబర్ రోడ్లు మంజూరైండే. తోటపల్లి టు బేగంపేట, గాగిల్లాపూర్, రేగులపల్లి, దాచారం టు వీరాపూర్ ఇటువంటి రోడ్లు, కిస్తాపూర్ రోడ్డు మంజూరైన వాటిని రద్దుపరచడం జరిగింది. తక్షణమే వాటిని మంజూరు చేసి రిన్యువల్ మీటింగ్ ని పూర్తి చేయాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.